అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత స్వాతంత్ర పోరాటంలో ఒక చాలా ముఖ్యమైన చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శాసనోల్లంఘన ఉద్యమం. ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టాపిక్ చాలా కీలకం. దీని వెనుకున్న కారణాలేంటి, ఉద్యమం ఎలా సాగింది, దాని ఫలితాలేంటి, ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రతి ఇంట్లో ఉండే మామూలు ఉప్పు బ్రిటిష్ సామ్రాజ్యం పునాదుల్ని కదిలించేంత పెద్ద రాజకీయ ఆయుధంగా ఎలా మారింది? భలే ఆశ్చర్యంగా ఉంది గదా! ఈ మార్పుని మనం అర్థం చేసుకోగలిగితే ఈ ఉద్యమం సారాన్ని పట్టుకున్నట్టే. సరే, ఈ టాపిక్ని మనమొక 6 భాగాలుగా చూద్దాం. అసలు ఈ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులేంటి, అక్కడ్నించి మొదలుపెట్టి దాని ప్రభావమేంటి అనేంతవరకు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ పాయింట్స్ మధ్య కనెక్షన్ ఏంటో జాగ్రత్తగా గమనించండి. అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పార్ట్. అసలు ఈ తిరుగుబాటుకి స్టేజ్ ఎలా సెట్ అయ్యింది, ముఖ్యంగా 1920ల చివర్లో పొలిటికల్ సీన్ ఎలా వేడెక్కింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గోల్స్ ఒక్కసారిగా ఎలా మారిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తోంది చూడండి. రాజకీయాలు ఎంత వేగంగా మారాయో కేవలం ఒక్క సంవత్సరంలోనే, అంటే 1928-29 మధ్యలోనే డొమినియన్ స్టేటస్ అనే డిమాండ్ నుంచి మాకు పూర్తి స్వాతంత్ర్యం కావాలి, అంటే పూర్ణ స్వరాజ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది. వైస్రాయ్ ఇర్విన్ ఇచ్చిన ఆ అస్పష్టమైన హామీతో అసంతృప్తి మొదలైంది. ఇది కేవలం డిమాండులో మార్పు కాదు, ఇది భారత రాజకీయ ఆలోచనా విధానంలో వచ్చిన ఒక విప్లవమన్నమాట. పూర్ణ స్వరాజ్ ఇది కేవలం ఒక పదం కాదు, అదొక ప్రమాణం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఆ లాహోర్ సెషన్లో ఈ తీర్మానం పాసవడంతో ఇక వెనక్కి తగ్గేది లేదని బ్రిటిష్ వాళ్లకు ఒక బలమైన సందేశం వెళ్ళింది. చెప్పాలంటే శాసనోల్లంఘన ఉద్యమానికి ఐడియాలజికల్ ఫౌండేషన్ వేసింది ఈ తీర్మానమే. ఈ కొత్త సంకల్పాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి కదా. అందుకే జనవరి 26, 1930ని మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. దానికి టీక ఒక్కరోజు ముందు, అంటే డిసెంబర్ 31, 1929 అర్ధరాత్రి నెహ్రూగారు రావి నది ఒడ్డున మన త్రివర్ణ పతాకాన్నెగురవేసి రాబోయే పోరాటానికి ఒక పవర్ఫుల్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. రైట్, ఇక రెండో భాగానికొద్దాం. సామ్రాజ్యాన్నే కదిలించిన ఆ యాత్ర. సరే, తీర్మానమైతే చేశారో, కానీ దాన్ని ఒక మాస్ మూమెంట్గా ఎలా మార్చాలి? ఇక్కడే గాంధీజీ స్ట్రాటజీ ప్లేలోకొస్తుంది. ఉద్యమం మొదలుపెట్టే ముందు ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు. గాంధీజీ ఇర్విన్కి పంపిన ఈ 11 పాయింట్స్ చూస్తే ఆయన పొలిటికల్ జీనియస్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇందులో ఒకవైపు మిలిటరీ ఖర్చులు తగ్గించడం లాంటి పెద్ద పెద్ద నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, మరోవైపు భూమి శిస్తు, ఉప్పు పన్ను రద్దులాంటి సామాన్యుడిని టచ్ చేసే అంశాలున్నాయి. దీనివల్ల ఏమైందంటే స్వాతంత్ర్య పోరాటమనేది ప్రతి ఒక్కరి సొంత పోరాటంగా మారింది. ఇర్విన్ వీటన్నిటినీ పట్టించుకోకపోవడంతో ఇక సత్యాగ్రహం తప్ప వేరే దారిలేకపోయింది. సరే, ఇన్ని సమస్యలుండగా గాంధీజీ ఉప్పునే ఎందుకు ఎంచుకున్నారు? ఇదే అసలైన మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఉప్పు పేద, ధనిక, కులం, మతం ఈ తేడాలేవీ లేకుండా ప్రతి ఒక్కరికీ అవసరం. దానిమీద పన్ను వేయడమంటే అది బ్రిటిష్ వాళ్ల ఆర్థిక దోపిడీకి ఒక సింబల్. ఆ ఒక్క సింబల్తో గాంధీజీ దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకురాగలిగారు. ఇక దండి మార్చ్, దీని కేవలం ఒక పాదయాత్రలా చూడకూడదు, అదొక మూవింగ్ పొలిటికల్ స్టేజ్. సబర్మతి ఆశ్రమంలో 78 మందితో స్టార్టైన యాత్ర దండికి చేరేసరికి వేల మందితో ఒక ప్రవాహంలా మారింది. ఏప్రిల్ 6న గాంధీజీ ఆ పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకున్న ఆ మూమెంట్, అదే శాసనోల్లంఘన ఉద్యమం అధికారికంగా మొదలైన హిస్టారిక్ మూమెంట్. మొత్తం 241 మైళ్ళు. ఈ సుదీర్ఘ యాత్ర మీద వరల్డ్ మీడియా కళ్లన్నీ ఉన్నాయి. మీకు తెలుసా, మొదట్లో గాంధీజీని ఎగతాళి చేసిన టైమ్ మ్యాగజైన్ అదే సంవత్సరం ఆయనను మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. అంటే ఈ యాత్ర ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ సెక్షన్. దండిలో మొదలైన చిన్న నిప్పురవ్వ దేశమంతటా ఒక నిరసన జ్వాలగా ఎలా వ్యాపించిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుస్తుంది. ఈ ఉద్యమం కేవలం గాంధీగారికో గుజరాత్కో పరిమితం కాలేదు. చూడండి, తమిళనాడులో సి రాజగోపాలాచారి, కేరళలో కె కేలప్పన్, వాయువ్య సరిహద్దులో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఇంకా చెప్పాలంటే ఈశాన్యంలో కేవలం 13 ఏళ్ల రాణి గైడెన్లియు, ఇలా దేశం నలుమూలల నుంచి నాయకులు ముందుకొచ్చారు. ఇది ఒక నిజమైన పాన్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం.
ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళేమనుకున్నారంటే లీడర్ని అరెస్ట్ చేస్తే ఉద్యమం ఆగిపోతుందని. కానీ అలా జరగలేదు. గాంధీజీని అరెస్ట్ చేశాక వెంటనే అబ్బాస్ త్యాబ్జీ, ఆయన తర్వాత సరోజినీ నాయుడు గారు ధరాసన సాల్ట్ వర్క్స్ ట్రైన్ని లీడ్ చేశారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఉద్యమం ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు, అది ప్రజల ఉద్యమంగా మారిపోయింది. ఓకే, నెక్స్ట్ పార్ట్. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు బ్రిటిష్ గవర్నమెంట్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టాయి. సో వాళ్లు దిగివచ్చి చర్చలకు రాక తప్పలేదు. అదే ఈ పాలిటిక్స్ ఆఫ్ ట్రూస్. ఈ గాంధీ-ఇర్విన్ ప్యాక్ట్ అనేది ఒక కాంప్లెక్స్ కాంప్రమైజ్. కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకుంది, లైక్ హింసకు పాల్పడని రాజకీయ ఖైదీలను వదిలేయడం లాంటివి. కాని భగత్ సింగ్ ఉరిశిక్షను ఆపడం, పోలీసుల అరాచకాలపై విచారణ జరపడం లాంటి కీలకమైన డిమాండ్లను మాత్రం ఇర్విన్ ఒప్పుకోలేదు. ఈ ఒప్పందంలో భాగంగానే గాంధీగారు ఉద్యమాన్ని టెంపరరీగా ఆపి లండన్లో జరిగే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్లడానికి ఓకే చెప్పారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే దానికి మెయిన్ రీజన్ బ్రిటిష్ వాళ్ల విభజించు పాలించు పాలసీ. ముఖ్యంగా సెకండ్ కాన్ఫరెన్స్లో ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇష్యూని ముందుకు తెచ్చి అసలు సమస్యను డైవర్ట్ చేసేశారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన మరో విషయం, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు 3 కాన్ఫరెన్స్లకి అటెండ్ అయ్యారు. ఇది ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న డిఫరెంట్ ఐడియాలజీస్ని మనకు చూపిస్తుంది. సో 5వ భాగానికి వచ్చేశాం. గాంధీజీ లండన్ నుంచి ఏమీ సాధించకుండా తిరిగి వచ్చారు. ఈలోపిక్కడ వైస్రాయ్ కూడా మారిపోయాడు. కొత్తగా వచ్చిన వెల్లింగ్టన్ చాలా స్ట్రిక్ట్. అతను కఠినమైన అణచివేతకు రెడీగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మూవ్మెంట్లో ఫస్ట్ ఫేజ్లో ఉన్నంత జోష్, అంత మొమెంటం లేదు. గవర్నమెంట్ ఈసారి ఫుల్ ప్రిపేర్డ్గా ఉండి చాలా కఠినంగా ఉద్యమాన్ని అణిచివేసింది. దాంతో ఉద్యమం నెమ్మదిగా నీరసించిపోయి ఫైనల్గా 1934లో అధికారికంగా విత్డ్రా చేసుకున్నారు. సరే, ఇక ఆఖరి 6వ విభాగానికొచ్చాం, ఉద్యమం యొక్క వారసత్వం. ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని అంటే పూర్ణ స్వరాజ్ని వెంటనే సాధించలేకపోవచ్చు, కాని ఇండియన్ పాలిటిక్స్ మీద అది వేసిన ముద్ర మాత్రం చాలా చాలా పెద్దది. దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యమం బలహీనపడిన టైంలోనే బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. దీని ప్రకారం దళితులకు సపరేట్ ఎలక్టోరేట్స్ ఇచ్చారు. దీన్ని గాంధీజీ హిందూ సమాజాన్ని పర్మనెంట్గా డివైడ్ చేసే ఒక కుట్రగా చూశారు. ఈ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎర్రవాడ జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. దాంతో దేశంలో ఒక పెద్ద పొలిటికల్ క్రైసిస్ క్రియేట్ అయింది. దాని రిజల్టే ఈ పూనా ప్యాక్ట్. డాక్టర్ అంబేడ్కర్ గారికి గాంధీజీకి మధ్య జరిగిన ఈ ఒప్పందం ద్వారా సపరేట్ ఎలక్టోరేట్స్ ఐడియాని పక్కన పెట్టి దానికి బదులుగా రిజర్వ్డ్ సీట్ల సంఖ్యను 71 నుంచి 147కి పెంచారు. ఈ ఒప్పందం మన దేశ రిజర్వేషన్ సిస్టమ్ని చాలా ప్రభావితం చేసింది. శాసనోల్లంఘన ఉద్యమం ఇంకొక పని కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీలోనే కొత్త తరం నాయకులను, కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చింది. సుభాష్ చంద్రబోస్ లాంటి కొంచెం రాడికల్ ఐడియాస్ ఉన్న లీడర్స్కి ప్రాముఖ్యత పెరిగింది. 1939 త్రిపురి సెషన్లో గాంధీజీ సపోర్ట్ చేసిన పట్టాభి సీతారామయ్య గారి మీద బోస్ గెలవడం, ఆ తర్వాత ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టడం, ఇవన్నీ కాంగ్రెస్ లోపల జరుగుతున్న ఇంటర్నల్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ని మనకు స్పష్టంగా చూపిస్తాయి. సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. శాసనోల్లంఘన ఉద్యమం అనుకున్న విజయం సాధించకుండానే ఆగిపోయింది. మరి ఇది ఫెయిల్యూరా లేక స్వాతంత్ర్యానికి దారిలో ఒక అవసరమైన స్టెప్పా? ఒక్కసారి ఆలోచించండి. అవును, ఇది వెంటనే పూర్ణ స్వరాజ్ తీసుకురాలేకపోయింది, కానీ కోట్లాది మంది భారతీయుల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించింది. ప్రపంచం ముందు బ్రిటిష్ పాలన యొక్క నైతిక బలాన్ని దెబ్బతీసింది. అంతిమంగా స్వాతంత్ర్యమనేది ఇక ఆపలేనిది, అనివార్యం అని తేల్చి చెప్పిన ఒక చారిత్రక ఘట్టమిది.